నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. మనతో పాటు కొడారి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. గతంలో లెక్చరర్గా కూడా పనిచేసిండు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇతను అతని మేనిఫెస్టోలో లేనటువంటి ఒక 4 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నేను సలహా ఇస్తేనే మన కేసీఆర్ గారు వాటిని అమలు పరిచిర్రు, దానివల్ల లబ్ధి పొందిరు అనే మాట చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూడుకుపోయింది కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించి నా సలహాలు సూచనలు తీసుకొని నన్ను సలహాదారునిగా కనుక తీసుకునేటట్టయితే నేను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చే విధంగా నేను కొన్ని సలహాలు సూచనలు నా దగ్గర ఉన్నాయి, నన్ను వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో చెప్పండి అన్న, గతంలో నమస్తే, గతంలో మీరు కేసీఆర్ గారికి ఆ మేనిఫెస్టోలో లేనటువంటి 4 పథకాలు ఏదైతే ఉందో అది మీరు రాసినట్టే చెప్తా ఉన్నారు. సో ఆ లేఖలు కూడా మీకు రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. సో చెప్పండి ఒకసారి దాని గురించి చెప్పండి. అయితే నేను కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం దమ్మకపేట విలేజ్ చెందిన కొడారి శ్రీనివాస్ యాదవ్ నా పేరు. గట్టిగా నేను 2014 జూలై 19వ రోజున కేసీఆర్ గారికి ఒక లేఖ రాశాను. దేని గురించి అంటే మా గ్రామాలలో కురిసిన వర్షం నీళ్లను స్టోర్ చేసుకోవడానికి మా గ్రామంలోని ప్రజలం మేము స్వచ్ఛందంగా మా చెరువుల్లోని పూడిక మట్టిని మేమే తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు. అలాగే ఎవరి గ్రామాలలోని చెరువులను వాళ్ళమే ప్రజలమే పూడికలు తీసుకుంటామని రాశాము. అలా రాశాం. కానీ పర్మిషన్ ఇవ్వండి మాకు పూడికలు తీసుకునే పర్మిషన్ అని రాస్తే వాళ్ళు ప్రజలకు పూడికలు తీసుకునే హక్కులను అవకాశాలను కల్పించకుండా ఆనాటి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారే చెరువులను టెండర్లు వేసి పూడికలు చేయడం జరిగింది. దానికి పేరు మన ఊరు మన చెరువు అని పేరు పెట్టారు. దానికి మరొక పేరు మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 2015 మార్చి నెలలో సదాశివపల్లి అనే గ్రామంలో నిజామాబాద్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. అక్కడ పూడికలు తీత కార్యక్రమం చేపట్టిండ్రు. ఈ కార్యక్రమానికి మిషన్ కాకతీయకు 25,000 కోట్ల రూపాయలు ఆనాటి కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు చేసింది. అంటే నేను లేఖలో పేర్కొన్నట్టుగా ప్రజలకే అప్పగిస్తే ప్రజలే పూటికలు తీసుకుంటే ఆ 25,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యేటి, తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు కాకుండా ఉండేటి. అది జరిగింది. అంటే అక్కడ 25,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు కావడానికి, తెలంగాణ అప్పుల పాలు కావడానికి కేసీఆర్ కారకుడైండు. ఇక ఆ లేఖలోనే నేను చివరి పేజీలో తెలంగాణను గ్రీన్ తెలంగాణ చేస్తా, తెలంగాణ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా తెలంగాణను గ్రీన్ తెలంగాణ చేస్తా అని నేను రాస్తే లేక 2014 జూలై 19 నాడే రాస్తే 2015 జూన్ నెలలో ఉస్నాబాదు పట్టణంలో హరిత తెలంగాణ అనే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. డబ్బులు ఖర్చు పెట్టి హరిత తెలంగాణను కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. మరి రెండవ లెటర్ ఎప్పుడంటే 22 అక్టోబర్ 2014 రోజున ఒక రెండవ లేఖ రాశాను కేసీఆర్ గారికి. ఆ లేఖలోని అంశం ఏంటంటే తెలంగాణలో బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్టి అత్యాచారాలు ఆగాలంటే ఒక మానవునిగా నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజంతా కూర్చొని ఒక గంట సేపట్లో ఆ లేఖ రాయడం జరిగింది. బాలికలకు కరాటే నేర్పిస్తేనే భవిష్యత్తులో బాలికల మీద అత్యాచారాలు ఆగిపోతాయని భావించి నేను ఆ లేఖలోని ముఖ్యాంశం ఏంటంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మధ్యలో బాలికలకు కాంట్రాక్ట్ బేస్ మీద కరాటే మాస్టర్లను పెట్టి బ్లాక్ బెల్ట్ 2nd డాన్ వరకు బాలికలకు మహిళలకు కరాటే నేర్పించండి అయ్యా ముఖ్యమంత్రి గారు అని రాశాను. అలాగే నాన్ చాక్ కూడా పర్ఫెక్ట్గా తిప్పడం 10th క్లాస్ వరకే వచ్చేట్లుగా బాలికలకు మహిళలకు కరాటే నేర్పించండి అని లేఖ రాశాను. కానీ వారు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది ఉద్యోగస్తులను వాడుకొని షీ టీంలని 24 అక్టోబర్ 2014 రోజున వాళ్ళు షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటిసారిగా. అంటే నేను లేఖ రాసిన తర్వాత నా లేఖ ముట్టిన రోజే
వాళ్ళు కూర్చొని సమావేశమై ఆ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ షీ టీంలను ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా 2015 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా అది అమలు చేశారు. ఫస్ట్ ఏమో హైదరాబాద్ సిటీలో మాత్రమే షీ టీంలు ఏర్పాటు చేశారు. ఇక మూడవ లెటర్ నేను 25 ఫిబ్రవరి 2015 సంవత్సరంలో మూడో లేఖ కేసీఆర్ గారికి రాసి కొరియర్లో పంపించాను. ఈ మూడవ లేఖలోని అంశం ఏంటంటే, తెలంగాణలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు ఎక్కడున్నాయంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ కర్ర ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. టేక్ కర్ర మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తూ ఉంటుంది గోదావరి నది దాటి. ఇట్టి కలపను స్మగ్లర్ల నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు రాత్రనక పగలనక ఎక్కువగా రాత్రిపూటనే ఈ స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి ఆ కలప బండ్లను మరియు చిన్న చిన్న వాహనాల్లో జీపులు కావచ్చు, టెంపోలు కావచ్చు, ఆటోలలో ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని ఫారెస్ట్ ఆఫీసర్లు మహదేవ్పూర్లోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో భూమి మీద స్వాధీనం కాబడ్డ కలపను స్టోర్ చేయడం వల్ల ఆ కలప చెదలుబట్టి చీకిపోయింది. నేను ఒకరోజు వెళ్ళి చూశాను. అక్కడ లెక్చరర్గా పనిచేశాను నేను 2002 నుంచి 2006 వరకు 4 అకాడమిక్ ఇయర్స్ మహదేవ్పూర్లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేశాను నేను కాంట్రాక్ట్ బేస్ మీద. అప్పుడు ఒకరోజు నేను విజిట్ చేశాను ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ని మహదేవ్పూర్లో. విజిట్ చేసినప్పుడు 10% టేక్ కలప నాణ్యంగా ఉంది. మిగతా 90% ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న వివిధ జాతుల కర్ర మరి చెదలు బట్టి చీకిపోయి ఉన్నది. వర్షానికి తడిసి ఎండకెండి చీకిపోయి ఉన్నది. అంటే ఇక్కడ ఏం గ్రహించానంటే, నేను ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న విలువైన టేక్ కర్ర అంతా మట్టిపాలైపోతున్నది, చెదలు బట్టి చీకిపోతుంది అని చాలా బాధపడ్డా. ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న టేక్ కర్ర కూడా మనకు అత్యంత విలువైంది. టెండర్లు వేస్తే, వేలం వేస్తే మనకు వేల లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది మనకు. అంటే ఫారెస్ట్ ఆఫీసర్ల శ్రమ అంతా వృధా అయిపోతున్నది, మట్టిపాలవుతున్నది అని గ్రహించి ఆ మూడో లేఖలోనే నేను, అయ్యా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మరి మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులలో 2 కోట్ల రూపాయలతోని ఆధునిక గోదాములను నిర్మించండి. ఒక్కొక్క గోదాము 2 కోట్ల రూపాయలతో నిర్మించండి అని రాశాను. అలా వాళ్ళు ఆ రాసిన అంశాన్ని యాజిటీస్గా వాళ్ళు టేకప్ చేయకుండా, నేను ఇదే మూడో లెటర్లో ఈ ఫారెస్ట్ ఆఫీసర్ల కర్ర గురించి రాసిన విషయం దాంట్లో ఈ లేఖలోనే చివరి పేజీలో, క్వింటల్ సామమసూర బియ్యాన్ని వర్షంలో వేసి 4 రోజుల తర్వాత వండుకొని తినడానికి పనికి వస్తాయా ముఖ్యమంత్రి గారు? అవి వర్షంలో తడిసిన బియ్యం, ఎండకెండిన బియ్యం, అవి వండుకొని తినడానికి ఏ పౌరుడు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేయడు. అవి వర్షంలో తడిసిన బియ్యం వండుకొని తినే అన్నంగా తినడానికి పనికిరావు ముఖ్యమంత్రి గారు అని రాస్తే, వాళ్ళు అక్కడ వాళ్ళ కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి అప్పటి ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని లెటర్ను క్షుణ్ణంగా చదివి, మన కర్ర నిల్వల కోసం గోదాముల కంటే ముఖ్యంగా మనం మానవుల మనుగడకు, మానవుల మా జీవనానికి ఉపయోగపడేటి బియ్యం కాబట్టి బియ్యం నిల్వల కోసం గోదాములు నిర్మించారు. సేమ్ నేను చెప్పిన పేరే ఆధునిక గోదాములు అని పేరు పెట్టారు. మీరు కరీంనగర్ జిల్లా కేశవపట్నం బస్టాండ్ వెనకాల ఆధునిక గోదాములు అని రాసి ఉంటుంది. గోదాములు, సో ఇక్కడ కర్రకు బదులు నిల్వల కోసం 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను కేసీఆర్ గారు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ మూడో లెటర్ రాసినాక ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న టేక్ కర్ర నిల్వల కోసం గోదాములు నిర్మించండి అని లేఖ రాసిన తర్వాత 9 monthsకి వాళ్ళు 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మాణం చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్. సో మరి మీరు లెటర్ రాశారని చెప్పేసి కానీ అక్కడ మంత్రులు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పిలిచి మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? సో మీరు అంటే ఎక్కడి నుంచి, మీ ప్రస్థానం ఏంటిది, అసలు మీ ప్రొఫెషన్ ఏంది, మీరు ఇంత పెద్దగా ఆలోచించడానికి గల కారణం ఏందని మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసిరా? సార్, నేను అప్పుడు లెక్చరర్గా పనిచేశాను. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చాణక్య డిగ్రీ కాలేజ్ జమ్మికుంటలో 3 నెలలు పనిచేశాను హిస్టరీ లెక్చరర్గా. ఆ తర్వాత నేను ఒక స్కూల్ పెట్టి తీసేసాను సార్, ప్రైవేట్ స్కూల్ హుజరాబాద్లో. ఆ తర్వాత స్కూల్లో స్ట్రెంత్ లేదని, పిల్లలు రావట్లేదని క్లోజ్ చేసిన తర్వాత ఒకరోజు నేను చాలా బాధపడ్డాను. ఎందుకోసం అంటే, మానవునిగా భూమి మీద పుట్టిన తర్వాత నేను ఏం సాధించలేకపోయినా, నా చదువు నాకు పని చేయలేదు,
మరి ప్రజల కోసం అన్న నేను ఒక మంచి లేఖ రాసి ఆ ప్రజల హృదయాలలో ఉండాలని చిరకాలం ఆ, ఈ ఈ నా లేఖ ప్రజలందరికీ ఉపయోగపడాలని, ప్రజలందరూ భూమి మీద సుఖంగా సంతోషంగా జీవించాలని ఆ వర్షం నీళ్లను స్టోర్ చేయడానికి ఆ మొదటి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత నేను 3 లేఖలు రాసి 4 పథకాలు పెట్టి కేసీఆర్ గవర్నమెంట్, కానీ అప్పటి మంత్రులు ఎవరు నన్ను శభాష్ బేటా అని మెచ్చుకోలేదు. కేసీఆర్కు నేను లేఖ రాశాను కాబట్టి కేసీఆర్ అన్న పిలిపించుకొని నాకు ఎలాంటి బహుమతి కానీ సన్మానం కానీ ఏం చేయలేదు. శభాష్ బేటా అని కూడా అనలేదు సార్. చాలా బాధ అనిపించింది. నేను లేఖలు రాసిన రోజు నేను సంతోషంగా రాసిన నా విజ్ఞానాన్ని, నా తెలివితేటలను ఉపయోగించి లేఖల రూపకంగా రాసి నేను కొరియర్లో పంపించేది నా సొంత డబ్బులతోని. అయితే నాకు అప్పుడు నేను కొన్ని రోజులు బాధపడ్డా. తర్వాత ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. వచ్చిన తర్వాత జనవరి 1, 2024 రోజున ఒక లేఖ రాశాను రేవంత్ రెడ్డి గారికి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3 లెటర్లు రాస్తే 4 పథకాలు పెట్టిండ్లు. ఆ పథకాలు మిషన్ కాకతీయ, షీ టీంలు, హరితహారము, గోదాములు. ఈ 4 పథకాలు నాయే. అప్పటి గవర్నమెంట్ నాకు గుర్తింపు ఇవ్వకున్నా కానీ మీరన్నా నాకు గుర్తింపు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని లేఖ రాశాను. లేఖ పంపించాను. కొరియర్లో ముట్టింది. ముట్టిన తర్వాత అదే రోజు 1వ తారీఖు నాడు, యాక్చువల్గా నేను డిసెంబర్ 30, 2023 రోజున రాస్తే ఈ 30, 31 2 రోజులు లేఖ ప్రయాణం చేసింది పోస్ట్లో. 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారికి చేరుకున్న తర్వాత ఆ లేఖ చదివిన తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్కి అని ఆ రోజు సారు రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా ప్రకటన జారీ చేసి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని ముఖ్య సలహాదారుగా, సీఎంకి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడు. వాళ్ళ ఫ్రెండు మరియు వాళ్ళ క్యాస్ట్ వ్యక్తి కాబట్టి ఎవరికైనా కొంచెం కులాభిమానం ఉంటుంది. దాంట్లో భాగంగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాలలో ఎలాంటి ప్రజాభిమానము పొందలేకపోయిండు. ఎందుకంటే 6 పథకాలను అమలు చేయకపోవడం వల్ల, అమలు చేయడానికి డబ్బులు లేవు రేవంత్ రెడ్డి గారి దగ్గర, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అప్పటికే కేసీఆర్ గారే అప్పులు తెచ్చి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రాజెక్టులు చేపట్టడం వల్ల, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు చేపట్టడం వల్ల డబ్బంతా వృధా ఖర్చు అయిపోయింది. అదే నేను రాసిన లేఖ ప్రకారం వాళ్ళు కనుక చెరువులను పూటిగా తీసుకోబెట్టా ప్రజల్లారా అని జారీ చేస్తే, ఏ ఊరిలో వర్షం నీళ్ళు ఆ ఊళ్ళోనే ప్రజలు స్టోర్ చేసుకునేటోళ్ళు. వర్షం అంతా గోదావరిలో పోయినాక మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ అని మోటార్లు పెట్టి పైపులు వేసి పైప్ లైన్లు వేసి కాలువలు అవి చేసేసరికి చాలా ఖర్చు అవుతున్నది. సో శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు కూడా నా సలహాలు తీసుకుంటే నేను 1,00,000 కోట్ల రూపాయల సంథింగ్ ఏదో సంవత్సరానికి జమ చేసేటువంటి ఆలోచన నా దగ్గర. దాని గురించి చెప్పండి ఒకసారి, అది ఎట్లా పాసిబుల్ అయితే? సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల 18,500 కోట్ల రూపాయలు తెలంగాణకు వివిధ రంగాల నుంచి మనకు ఆదాయం వస్తున్నది. 18,500 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వస్తలేదు ఆదాయం అని చెప్పాడు. వాళ్ళకు దగ్గర నిపుణులు ఉంటారు కాబట్టి, ఈ గణాంకాలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారు. అది వాస్తవమే సార్ అనేది కూడా. ఎందుకంటే ఎక్కువ నిధులు రాబట్టాలంటే మేధావులతోనే సాధ్యమవుతుంది. సలహాలు ఇచ్చేవాళ్ళు తెలియగల వాళ్ళు అయితే మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అయితే నేను శ్రీకృష్ణ భగవానుని ఆలోచనలను నేను ఒక 7-8 ఆలోచనలు నేను స్టడీ చేసి దాన్ని నేను నా బ్రెయిన్లో పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రజల కోసమే ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా తన జీవితకాలం అంతా పాటుపడ్డాడు. అందులో 125 సంవత్సరాలు బ్రతికిండు భూమి మీద అని తెలిసింది వివిధ గ్రంథాల ద్వారా. ఆ 125 సంవత్సరాలలో ఒక 8 రోజులు ఆయన ఏం ఆలోచించిండో శ్రీకృష్ణ పరమాత్ముడు అది డీకోడింగ్ చేసి నా బ్రెయిన్లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ఏదైనా మానవుని వల్లనే సాధ్యం. మనం రాకెట్లను పంపిస్తున్నాము ఆకాశంలోకి. అందులో మహిళా సైంటిస్టులు ఉంటున్నారు, పురుష సైంటిస్టులు ఉంటున్నారు. అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా వివిధ ఎక్కువ పంటలు పండడానికి
మనకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఆనాటి విమానం పుష్పక విమానాన్ని కూడా డీకోడింగ్ చేసి వాళ్ళు ఇప్పుడున్న ఆధునిక విమానాలను తయారు చేసిళ్ళు. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అయితే నేను సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. మేధస్సు ఉన్న నేను చనిపోతే నాతోనే ఈ మేధస్సు చనిపోతుంది అని నేను బాధపడుతున్నా. ఎందుకంటే భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఒక మంచి పని చేసి చచ్చిపోవాలి, అది నా ఉద్దేశం. నాకు శ్రీకృష్ణుని బాగా ఇష్టపడ్డారు పాండవులు. బావా బావా అని బాగా ప్రేమించి బాగా మాట్లాడింది. అంతే. శ్రీకృష్ణుడు పాండవులకు సలహాలు ఇచ్చి యుద్ధంలో గెలిపించాడు పాండవులను. గెలిపించినందుకు శ్రీకృష్ణుడు బంగారు నాణ్యాలు అడగలే, డబ్బులు అడగలే, రాజ్యంలో సగ భాగం కూడా అడగలే. నేను కూడా డబ్బులు అడగను, బంగారు నాణ్యాలను అడగను, ఇంకేంటి బంగారు నాణ్యాలు, డబ్బులు, రాజ్యంలో ఇంకేదో మీ పోస్టే సీఎం పోస్టే నాకు కావాలని కూడా నేను అడగాను సార్. ఎందుకంటే గుర్తింపు కావాలి నాకు. ప్రేమతో నా పక్క కూర్చొని తమ్ముడు నీకు ఏం మంచి ఆలోచనలు వస్తే అవి నాకు చెప్తా తమ్ముడు, నేను ప్రజల కోసం అమలు చేస్తా అని ఒక్క మాట ప్రేమతో పిలిపించుకొని నన్ను పక్క కూర్చుండే పెట్టుకొని తమ్ముడు తమ్ముడు యాదవ్ తమ్ముడు అని మాట్లాడితే చాలు నాకు. ఇప్పుడు మీ వేం నరేందర్ రెడ్డికి ఎలా ప్రేమగా చూసుకుంటానో నన్ను అలా చూసుకుంటే సరిపోతుంది. నేను వేం నరేందర్ రెడ్డి గారి యొక్క పదవిని నేను అడుగుతున్నాను. అంటే మీకు చీఫ్ అడ్వైజర్గా ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ వేం నరేందర్ రెడ్డే మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడైండు, 2 పదవులు నిర్వహిస్తున్నాడు. కాబట్టి అతను ఇష్టంగా రెండవసారి రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకున్నాడు. అంటే మొదటి పదవి ఇష్టం లేకనే రెండవ పదవి కావాలని కోరుకున్నాడు. సరే, ఇక మొదటి పదవి నీకు ఇష్టం లేదు కదా, అది నాకు ఇచ్చేయండి. నేను రాబోయే 2.5 సంవత్సరాలలో నా మేధస్సును ఉపయోగించి మీకు వస్తున్నటువంటి 18,500 కోట్ల కంటే అవి కాకనే 18,500 కోట్లు కాకనే నేను అదనంగా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 1,00,000 కోట్లు తెలంగాణ అకౌంట్లోకి వచ్చేటట్టుగా అత్యున్నతమైన ఐడియాలను మీకు ఇస్తాను. అది నా వల్ల సాధ్యము. ఎందుకంటే నేను ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, బీఈడి చదివాను, లెక్చరర్గా పనిచేశాను, హిస్టరీ లెక్చరర్గా. మీరు కనుక నాకు అవకాశం ఇస్తే నేను ఎలాంటి చెరువు శిఖాల భూములను కానీ, దేవాలయాల భూములను కానీ, పరంప భూములను కానీ, ఇంకెలాంటి భూములను ఆక్రమించాను. నేను ఒక 6 ఎకరాలు ఉన్న వరి పండించే రైతును. నాకు మా అమ్మ నాన్న సంపాదించి 6 ఎకరాలనే చాలు. నాకు గౌరవం ఇస్తే సరిపోతుంది. నేను మీకు సలహాలు ఇచ్చి మళ్ళీ 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేట్లుగా నేను అత్యున్నతమైన సలహాలు ఇస్తాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నాకు మీ వద్ద మీకు చీఫ్ అడ్వైజర్గా పనిచేయాలనుకుంటున్నాను. నాకు ఆ పదవి ఇచ్చి నాకు సంతోషపెట్టగలరు. అలాగే నేను ఒట్టిగానే ప్రజల డబ్బులను వేతనంగా తీసుకోను. నాకు ఇచ్చిన దానికి 1000 రెట్లు, లక్షల రెట్లు నేను న్యాయం చేస్తా.